రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై చేస్తున్న పోరాటాన్ని ప్రశ్నించినందుకు కర్ణాటక మంత్రి రాజన్నను రాత్రికి రాత్రే తొలగించారు. రాజీనామా కూడా తీసుకోవద్దని, ఆయనను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను హైకమాండ్ ఆదేశించింది. కానీ ఇప్పుడు శశి థరూర్ను అదే కాంగ్రెస్ హైకమాండ్ ఏమీ చేయలేకపోతోంది. సీఎంలను సైతం అరెస్ట్ చేసి నేర నిరూపణ కాకముందే పదవీచ్యుతులను చేసే బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అది రాజ్యాంగ విరుద్ధమని ఆందోళన చేసింది. అమిత్ షాపై పేపర్లు చింపి కాంగ్రెస్ ఎంపీలు విసిరేశారు. ఇంత తీవ్రంగా వ్యతిరేకించిన బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ మద్దతిచ్చారు. అందులో అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదని, మంచి బిల్లని పార్లమెంటు ముందు నిలబడి సమర్థించారు. లోక్సభలో చర్చ జరిగినా ఆయన అదే చెబుతారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది. కేరళ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కొంతకాలంగా ఎగిరిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శశి థరూర్ ఇటీవల ప్రధాని మోదీని పదే పదే ప్రశంసిస్తున్నారు. గతంలో థరూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మద్దతుతో ఖర్గే పోటీ చేశారు. కానీ పార్టీలో ఎవరి అనుమతి లేకుండా థరూర్ పోటీ చేశారు. కానీ ఆయనకు చాలా స్వల్ప ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి పార్టీతో గ్యాప్ కనిపిస్తోంది. రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నాయకులతో ఆయన సంబంధాలు తగ్గిపోయాయి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత ప్రభుత్వం చేపట్టిన అంతర్జాతీయ దౌత్య కార్యక్రమంలో థరూర్ను ఒక బృందానికి నాయకుడిగా నియమించారు. శశి థరూర్ మాజీ దౌత్యవేత్త, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కోసం పోటీపడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కేంద్రం పంపించడంలో అర్థం ఉంది. కానీ కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ప్రతిపాదించకపోయినా పంపించడం విమర్శలకు కారణమైంది. ఆ తర్వాత నుంచి శశి థరూర్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. శశి థరూర్ పూర్తిగా పార్టీ స్టాండ్ నుంచి పక్కకు వెళ్లిపోయారని క్లారిటీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకోవడం లేదు. ఆయన మాత్రం కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతూనే ఉన్నారు. థరూర్ కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలనుకున్నారు. పార్టీ హైకమాండ్ ఆయనకు ఈ అవకాశం ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను దూరం పెట్టడంతో మరో ఛాయిస్ లేదని బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. కేరళలో బీజేపీకి ఎలాంటి బలం లేదు. అక్కడ బీజేపీ తరఫున నిలబడితే శశి థరూర్ ఎంపీగా కూడా గెలవలేరు. బీజేపీ తరఫున కేరళలో సీఎం అభ్యర్థిగా నిలబడినా ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు. ఇప్పుడు ఆయనకు ఛాయిస్ లేదు. ఆయన కాంగ్రెస్లో ఉన్నా లేనట్లే. మరో పార్టీలో చేరితే అది బీజేపీనే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆయనకు మరోసారి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. బీజేపీ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. ఆయన ఇప్పుడు రాజకీయ పరంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగి ఓ మేధావిగా ఫీల్ అవుతూ బీజేపీలో చేరాలి. ఆయనకు రాజ్యసభ సీట్ ఇస్తే సర్దుకుపోవాలి. తనకు ఎంతో గౌరవం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చివరికి శశి థరూర్ దూరం చేసుకున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.